ఆషాఢ మాసం చాలైతుంది కదా ఇక నెలంతా బోనాలే బోనాలు గోల్కొండ బోనాలు ఉజ్జయిని మహంకాళి బోనాలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలు లాల్ దర్వాజా బోనాలు ఇట 4 వారాలకు 4 దిక్కుల్లా బోనాలు ఎల్లదీస్తారు దేవుళ్ళను గోల్చుకుంటారు అందుకనే ఓ నెల్లాళ్ళ సందే అన్ని తీర్ల సౌలతులు చేస్తుండ్రు సర్కారోళ్ళు కూడా అన్నట్లు ఇలాగా బోనాల పండుగ పనుల్ని అరుచుకునేందుకు మంత్రి పొన్నం సారు పోయిండు మనం కూడా పాలట్ల పోయొద్దాం పాండ్రి సారు ఏమేం ముచ్చట్లు చెప్పిండో రైట్ పట్నంలో బోనాల జాతరకి యాళ్ళైంది బేస్తారం నాడు తొలి బోనం ఎక్కిస్తారు గోల్కొండ అమ్మవారికి కోట చుట్టూ పందిళ్లు వాల్చుడు క్యూ లైన్లు పెట్టుడు కరెంటు తీగలు గుంజుడు బుగ్గలు పెట్టుడు మంచినీళ్ల సౌలతు చేసుడు పనులన్నీ రువడి మీద చేస్తున్నారు అధికారులు ఇగిటు గోల్కొండ అమ్మవారి గుళ్ళే పనులైతుంటే అటు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పండుగకు ఎటువంటి సౌలతు చేయాలనేటి దాని మీద అధికారులను విలువ నంపుకొని మీటింగ్ పెట్టిండు మంత్రి పొన్నం ప్రభాకర్ సారు ఆషాఢ మాస బోనాల ఏర్పాట్లకు సంబంధించి రాష్ట్ర స్థాయి సమీక్ష జరుపుకొని ప్రభుత్వం తరఫున గౌరవ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం నెల రోజులు 4 వారాలు వారానికో కాడ బోనాల జాతర అందుకనే గోల్కొండ ఉజ్జయిని మహంకాళి బల్కంపేట లాల్ దర్వాజా ఇట 4 వారాలు 4 దుక్కుల బోనాల జాతర నడుస్తుంది ఒక్కొక్క కాడ ఎట్టెట్ట సౌలతు చేయాలనేది దాని మీద అధికారులతో మీటింగులు పెట్టినట్టే ఇవాళ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి పండుగ సౌలతుల మీద మాట్లాడిండు అన్నట్టు అధికారులతోని అయితే జూలై 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం ఎక్కిస్తే తెల్లారి జోగినీళ్లతోని రంగం చెప్పేటి కార్యం నడుస్తుంది ఇదిట్టుంటే తొలి బోనం వచ్చే బేస్తారం గోల్కొండ అమ్మవారికి తొలి బోనం ఎక్కించినాక పట్నం అంతా తల్లులకు బోనాలు పెడుతుంటారు భక్తులు జూలై 1వ తారీఖు నాడు అంటే వచ్చే మంగళవారం నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం ఉంటది 13వ తారీఖు నాడు ఉజ్జయిని మహంకాళికి 20వ తారీఖు నాడు లాల్ దర్వాజా అమ్మవారికి బోనం ఎక్కిస్తారు ఎక్కడెక్కడికేంచో వస్తారు భక్తులు బోనాల సంబరాలు చూసేందుకు అందుకనే వచ్చేటి భక్తులకు తక్లీఫ్లు కావద్దని ముందుగానే సౌలతులన్నీ అరుచుకుంటారు అన్నట్టు గవర్నమెంట్ వాళ్ళు ఇక ఓ నెలల పాటు పట్నం అంతా డిల్లెం బల్లెం మోతలతోని శివసత్తుల ఆటలతోని ఊగులు ఊగుతుంది పోండ్రి